నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ పునర్నవ ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈరోజు మీకు నేను లీచ్ థెరపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. లీచ్ థెరపీ అనేది ముఖ్యంగా ఆయుర్వేదంలో 5 రకాల పంచకర్మ చికిత్సా విధానాలు ఉంటాయి. పంచకర్మలు అంటే బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే విధానం. దానిలో వమనం, విరేచనం, పస్తి, నస్యం, రక్తమోక్షణం. రక్తమోక్షణం దీనిలో 5వ రకం. పంచకర్మలో 5వ చికిత్సా విధానం రక్తమోక్షణం. రక్తమోక్షణంలో మనం యూజ్ చేసేది రకరకాల విధానాల్లో లీచ్ థెరపీ అనేది ఒకటి. లీచ్ అంటే ఆయుర్వేదంలో జలుకా అంటాం. జలుకా అంటే ఏంటంటే ఈ చికిత్సా విధానాన్ని జలుకావచరణం అంటారు. జలుకా అంటే జలగా, జలంని, నీటిని ఆధారంగా నివసించేది జలుక కాబట్టి దీన్ని జలుకావచరణం అంటారు. ఈ జలుకావచరణం ఏ కండిషన్లో చేస్తాము, ఎవరెవరికి చేయాలనే దాని గురించి మీకు వివరిస్తాను. ముఖ్యంగా జలుగల్లో 2 రకాలు ఉంటాయి. సవిష జలుగలు, నిర్విష జలుగలు ఉంటాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. నిర్విష జలుగలు అనేటివి చాలా ఇంప్యూర్డ్ వాటర్లో, డర్టీ వాటర్లో ఉంటాయి. సవిష జలుగలు క్లీన్ వాటర్లో ఉంటాయి, లైక్ లోటస్ పాండ్ అలాంటి వాటర్లో ఉండే జలుగల్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సవిష జలుగలు అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి, ఫాస్ట్గా బ్లడ్ సక్ చేస్తాయి. నిర్విష జలుగలు చాలా స్లోగా ఉంటాయి, బ్లడ్ సక్ సరిగ్గా చేయలేవు. ఆ నిర్విష జలుగలను ఉపయోగించడం వల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాటిని గుర్తించి సరైన జలుగతోటి రక్తమోక్షణం చేయాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఉపయోగించాలంటే, మామూలుగా పంచకర్మలో ఒక రకమైన రక్తమోక్షణంలో శిరావేదనం, శృంగం, అలాగే జలుక ఉంటాయి. జలుక అనేది పరమ సుకుమారులకి, అంటే వృద్ధులకి కానీ, బాలులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, సుకుమార వాళ్ళకి ఈ జలుగ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చికిత్సా విధానం పెయిన్లెస్, నొప్పి లేకుండా చెడు రక్తాన్ని రిమూవ్ చేసే విధానం జలుగ. ఇది ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ అంటే కొన్ని కాలం మీద నరాలు వాపులు ఉంటాయి, ఉబ్బలం వాపులు ఉంటాయి. అలాంటి వాటికి చెడు రక్తం అనేది కిందనే ఆగిపోతుంది. అలాంటి వాటిలో జలుగ ఔషధం ద్వారా మంచి చికిత్స అందించబడుతుంది. అంతేకాకుండా పెయిన్ కొరుకుడు అంటే తలలో కొన్ని చోట్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది. ఆ కండిషన్లో కూడా జలుగ ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఎగ్జిమా, చర్మ వ్యాధులు, ఎగ్జిమా, తామర ఇలాంటి వ్యాధులలో కూడా జలుగ ద్వారా చికిత్స చేయబడుతుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, సంధివాతం, మోకాల నొప్పుల్లో కూడా జలుగను ఉపయోగిస్తాం. కాస్మెటాలజీకి వచ్చినట్టయితే మొటిమలు, తర్వాత మంగు మచ్చలు, వీటిలో కూడా చెడు రక్తాన్ని జలుగ ద్వారా తీసివేయబడుతుంది. అంతేకాకుండా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, గ్యాంగ్రీన్, కొన్ని రకాల వ్రణాలు ఎంత చికిత్స చేసినా తగ్గని వాటికి జలుగ ద్వారా చాలా సులభతరంగా చికిత్స చేయవచ్చు. ఈ డయాబెటిక్ ఫుట్ గ్యాంగ్రీన్ అల్సర్స్ కండిషన్స్లో వ్యాధి ముదరకు ముందే ఒకవైపు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ జలుగ చికిత్సా విధానం ద్వారా మనము మొదట్లోనే జలుగను అప్లై చేసినట్లయితే చెడు రక్తం జలుగ ద్వారా తీసివేసి మనం దీనికి అద్భుతంగా చికిత్స చేయవచ్చు. అంతేకాకుండా డాండ్రఫ్, ఎక్కువగా డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకు కూడా జలుగ ద్వారా చికిత్స చేయవచ్చు. మరియు టీనియా, రింగ్ వామ్, గద్రు కుష్ఠం అని అంటారు ఆయుర్వేదంలో, దానిలో కూడా జలుగ ద్వారా చికిత్స చేయవచ్చు. అంతేకాకుండా హెర్పిస్ జోస్టర్ అనేది ఒక రకమైన వైరల్ డిసీజ్. ఈ కండిషన్లో కూడా జలుగను యూజ్ చేస్తాం. అంతేకాకుండా ట్రైజెమినల్ న్యూరాలజియా అండ్ మైగ్రేన్ హెడ్ఏక్స్ ఇలాంటి కండిషన్లో కూడా జలుగను ఉపయోగిస్తాం. అంతేకాకుండా గ్లకోమా అనేది ఒక నేత్ర సంబంధ వ్యాధి. ఈ గ్లకోమాలో కూడా డైరెక్ట్ కంటి చుట్టుపక్కల ప్రాంతంలో జలుగను అప్లై చేసి మనం చెడు రక్తాన్ని రిమూవ్ చేసేసి కంటిలో ఉన్నటువంటి హైపర్ టెన్షన్ని తగ్గించుకోవచ్చు. ఆక్యులర్ హైపర్ టెన్షన్ అనేది దీని ద్వారా తీసివేయబడుతుంది. అయితే ఈ జలుగ ఎలా పనిచేస్తుంది అంటే, జలుగకి ముఖ్యంగా ఒక 3 జాస్ ఉంటాయి, 100 టీత్ ఉంటాయి, 100 టీత్ అండ్ 3 జాస్ ఉంటాయి. అది సక్ చేసిన ప్లేస్లో ఇన్వర్టెడ్ వై షేప్ అంటే మనకి బెంచ్ కార్కు ఉండే సింబల్ లాగా ఒక మార్క్ పడుతుంది. ఆ లీచ్ ఉండే సెలైవర్లో హిరుడిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అదేంటంటే ప్లేట్లెట్స్ని గడ్డగట్టకుండా చేస్తుంది అన్నమాట. దానివల్ల రక్తం అనేది లీచ్ సక్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్ ఒక 7-8 అవర్స్ వరకు చెడు రక్తం యూజ్ అవుతూనే ఉంటుంది. రక్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అలా ఆ ప్లేస్ అనేది క్లీన్ అవుతుంది. ఈ రకంగా జలుగ పనిచేస్తుంది. ఈ పునర్నవ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు లీచ్ థెరపీ ద్వారా ఎన్నో రకాల సమస్యలకి
చాలా సులభతరంగా అతి తక్కువ ధరల్లో చికిత్స చేయబడుతుంది. అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.